సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే చంద్రబాబు గారు కీలక అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో దానికి సంబంధించి ఇప్పుడు మనం పూర్తి వివరాలు అయితే చూడబోతూ ఉన్నాం అనమాట. ప్రతి నెల 1వ తేదీన పేదల సేవలో కార్యక్రమం నిర్వహించాలని చెప్పేసి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఆదేశించారు. ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, అధికారులు పేదల ఇళ్లకు వెళ్ళి వారి కష్టాలు తెలుసుకొని సహాయం అందించాలని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం మద్దిరాలపాడు గ్రామంలో చంద్రబాబు పర్యటించారు. కూటమి ప్రభుత్వ అధికారులు వచ్చిన 100 రోజుల్లో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలపై చర్చించారన్నమాట. ఈ సందర్భంగా మాట్లాడుతూ గతంలో జగన్ పర్యటనలో పరదాలు కట్టేవారు, డ్వాక్రా సంఘాల మహిళలు లాక్కొని వచ్చేవారు, మహిళలు రాకపోతే పింఛను, రేషన్ కోత విధించే పరిస్థితి, వైకాపాని భూస్థాపితం చేయాలని ప్రజలు నిర్ణయించుకున్నారు. అందుకే గతంలో ఎన్నడూ చూడని విధంగా కూటమికి విజయం కట్టబెట్టారు. ఇచ్చిన మాట ప్రకారం ఏప్రిల్ నుంచి పింఛన్లు అయితే అందిస్తున్నాం. అందుకే ప్రతి నెల మొదటి తారీఖునే పేదల సేవలో అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చి ప్రతి ఒక్కరు ఉద్యోగులు కూడా వెళ్ళి, అందరూ ఉద్యోగులంటూ వెళ్ళి, నాయకులు కూడా వెళ్ళి పెన్షన్ల పంపిణీ చేయాలని చెప్పామని చెప్తున్నారన్నమాట. అయితే పెన్షన్ల పంపిణీలో కొత్త శుభవార్త ఏంటంటే కొత్త పెన్షన్లు అయితే ఇవ్వడానికి అయితే సిద్ధమైతే చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించి విధి విధానాలు కూడా ఖరారు అవుతూ ఉన్నాయి. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.